రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. ఏప్రిల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. సాధారణం కంటే 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంటున్నారు. రానున్న 2 రోజులు 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశామంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో మౌనిక ఫేస్ టు ఫేస్. ఎండలు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. రోజు రోజుకు ఎండలు పెరగడంతో నగరవాసులు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రతి ఏడాదితో పోలిస్తే ఈసారి ఎండాకాలం ఎందుకు ఇంత త్వరగా వచ్చింది, పెరుగుతున్న ఎండల కారణాన్ని తెలుసుకుందాం. ప్రజెంట్ మనము బేగంపేట వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు అధికారిని శ్రావణి గారు మనతో మాట్లాడదాం. మేడం, ఫిబ్రవరిలో అనేది చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఎండాకాలం కనిపిస్తూ ఉంటుంది, ఈసారి కనిపించింది. సో ముఖ్యంగా ఫిబ్రవరిలో స్టార్ట్ అవడానికి కారణం ఏంటంటారు? మనకి ఈసారి సాధారణ మనకు శీతాకాలం అనేది చాలా తక్కువ నిడివిగా కనిపించింది. ఈ ఎల్నినో యొక్క ప్రభావం పూర్తిగా శీతాకాలం మీద పడిందని చెప్పవచ్చు. దీంతో పాటుగా మనకి క్లైమేట్ చేంజ్ కూడా ఉండడం వల్ల ఏంటంటే దాదాపుగా మనకి ఫిబ్రవరిలోనే కొద్దిగా క్రమేపీన పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతూ రావడం జరిగింది. అదేవిధంగా మార్చి మొదటి వారంలో కూడా మనకి చూసుకున్నట్లయితే 1 నుంచి 2 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. మనకి మార్చి 2-3 వారాల్లో కొద్దిగా వర్షపాతం నమోదైనప్పటికీ చివరి వారంకి వచ్చేసరికి పూర్తిగా మనకి వేసవిలోకి అడుగుపెట్టడం వల్ల దాదాపుగా మనకి ఉత్తర తెలంగాణ మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని సాధారణం కంటే 1 డిగ్రీ అత్యధికంగా నమోదవుతూ వస్తుందన్నమాట. అంతేకాకుండా మనకి సాధారణ ఉష్ణోగ్రతలు అంటే 40 డిగ్రీలు మేర, అంటే ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో 40 డిగ్రీల కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి. అలాగే రాష్ట్రంలో మధ్య తెలంగాణ జిల్లాల అన్నింటిలో చూసుకున్నట్లయితే మనకి 38 నుంచి 39 డిగ్రీల సగటున ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తూ ఉన్నాయి అన్నమాట. ప్రస్తుతము ఏ జిల్లాలలో ఇంత ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి? హైయెస్ట్ పాయింట్ ఏంటి ఇప్పటి వరకు? లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే? గత ఏడాదితో పోల్చుకున్నట్లయితే ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగానే ఉంది. అంటే ఈ వారానికి, అంటే మార్చి చివరి వారానికి గత ఏడాదితో పోల్చుకున్నట్లయితే ఈ ఏడాది దాదాపుగా 1 డిగ్రీ అత్యధికంగానే ఉంది. మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని అత్యధికంగా ఆదిలాబాద్లో 40.8 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. నిజామాబాద్లో 40.7 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. మిగతా రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మొత్తంగా 48 నుంచి 49 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది. సో రానున్న రోజుల్లో ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? ఈ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు, రెడ్ అలర్ట్ కూడా ఇచ్చే అవకాశం కనిపిస్తున్నాయి ఏమైనా రానున్న రోజుల్లో? ప్రస్తుతానికి ఉత్తర తెలంగాణ జిల్లాలకి 40 నుంచి 42 మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి మిగతా జిల్లాల్లో కూడా మనకి 38 నుంచి 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. వచ్చే 3 రోజులు కూడా రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నందున క్రమేపీనా ఉష్ణోగ్రతలు పగటిపూట ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. ఫిబ్రవరిలో ఎండాకాలం స్టార్ట్ అయినప్పుడు కూడా మార్చి మొదటి వారం 2వ వారంలో కాస్త వాతావరణం చల్లబడింది, అక్కడక్కడ వాన కూడా పడింది. సో రానున్న రోజులు ఎక్స్పెక్ట్ చేయవచ్చు వర్షాన్ని? మనం ఏప్రిల్ 2వ వారంలోని మనకి అదే వాతావరణం ఏర్పడి చల్లబడే అవకాశం అయితే కనిపిస్తుంది. మనకి ఎప్పుడైతే ఉత్తర దక్షిణ ఒక ద్రోణి అనేది ఏర్పడుతూ ఉంటుంది, అది ద్రోణి తెలంగాణ మీదుగా ప్రవేశించినప్పుడు మాత్రం మనకి ఈ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతంతో పాటుగా కొద్దిగా వాతావరణం కూడా చల్లబడే అవకాశం కనిపిస్తుంది. ఎలినో ప్రభావం కారణంగా చలికాలం చాలా తక్కువగా నమోదైంది. వర్షాకాల పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ ఇంపాక్ట్ అప్పుడు కనిపించే అవకాశాలు ఉన్నాయా? ఎప్పుడు వీక్ అవుతుంది ఇది? దాదాపుగా మనకి ఎలినో మే నెల ఆఖరిలో వీకెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దాని యొక్క ప్రభావం వర్షాకాలం మీద చాలా తక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనకి ఏప్రిల్ 3వ వారంలో 4వ వారంలో చూసుకున్నట్లయితే కొద్దిగా ఎండవేయడం పెరిగి వడగాల్పులు కూడా వీచే అవకాశం కనిపిస్తుంది అన్నమాట. పబ్లిక్ ఏం చెప్తారా? ఏం చెప్తుంది? మెయిన్ గా హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉంది? హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ అర్బన్ దీని వల్ల ఏంటంటే మనకి 38 నుంచి 39 డిగ్రీల వరకు కూడా వేడిమి అత్యధికంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఏంటంటే మనకి మిగతా 40 డిగ్రీల ఉష్ణోగ్రతతో పాటుగా మనకి కొద్దిగా ఈ ఈస్టర్ నుంచి వచ్చే గాలుల వల్ల ఏంటంటే ఈ ఆర్ద్రత కూడా పెరిగే అవకాశం ఉంది. దానివల్ల ఏంటంటే సాధారణం కంటే ఎక్కువ ఉక్కపోత వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ ఉక్కపోత వల్ల ఏంటంటే ఉష్ణోగ్రత పెరగడం, దానితో పాటుగా ఈ ఆర్ద్రత కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఉక్కపోత వాతావరణం వల్ల మనకి ఎక్కువగా డిస్కంఫర్ట్ ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల డీహైడ్రేషన్తో పాటుగా మనకి అన్కంఫర్ట్నెస్ ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. ముఖ్యంగా పగటిపూట 11 గంటల నుంచి 4 గంటలకి ఎండ వేయడమే ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో మనకి ఆర్ద్రత వల్ల అన్కంఫర్ట్నెస్ ఫీల్ అయ్యి కొద్దిగా వడదెబ్బ తగిలే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఆ సమయాల్లోని ప్రయాణాలు అనేవి చాలా వరకు తగ్గించుకోవడం మంచిది. ఒకవేళ అత్యవసర సమయంలో వెళ్లాల్సిన అయితే ఖచ్చితంగా ఓఆర్ఎస్ కానీ వాటర్ని కానీ క్యారీ చేయడం చాలా మంచిది అన్నమాట.
రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఏమవుతున్నాయి, రాత్రిపూట ఉష్ణోగ్రతలో కూడా కొద్దిగా 1 డిగ్రీ అత్యధికంగానే అనిపిస్తున్నాయి అన్నమాట. మనకి మొత్తం ఈ సీజన్ అంతా అంటే వేసవి అంతా చూసుకున్నట్లయితే ఏప్రిల్లో మనకి 1-2 సార్లు వడగాల్పులు వీచే అవకాశం ఉంది. కొద్దిగా సాధారణం కంటే అధికంగా ఎండవేడిమి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ ఎండలకి ఎన్నో ప్రభావం కారణం అంటున్నారు. ఈ పొల్యూషన్ కావచ్చు, గ్లోబల్ వార్మింగ్, ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చా మేడం? మనకి క్లైమేట్ చేంజ్, అలాగే పొల్యూషన్ కూడా, ముఖ్యంగా నగరాల్లో పొల్యూషన్ పెరుగుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ వేడిమి కాంక్రీట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి పూర్తిగా ఎవాపరేషన్ అనేది తక్కువగా అవడం వల్ల వేడిమి అంతా మనకి పూర్తిగా అర్బన్ ఏరియాలోనే ఉండిపోవడం వల్ల సాధారణ ఉష్ణోగ్రతలు కూడా ఒక్కొక్కసారి అధికంగా వేడిమిగా అంటే బాగా ఉక్కపోత వాతావరణంగా ఏర్పడడం. అంతేకాకుండా మనకి ఉరుములు మెరుపులతో కూడిన అంటే వర్షపాతం అనేది కూడా సడన్ గా రావడం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అన్నమాట. మొత్తానికి ప్రస్తుతానికైతే రాను 2 రోజుల పాటు కూడా ఎండ తీవ్రత కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలోని 7 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఇటు ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్తో పాటు మంచిర్యాల లాంటి 7 జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ ఇచ్చడం జరిగింది. రానున్న ఏప్రిల్లో అయితే అక్కడక్కడ మేఘావృతమై వర్షం కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి.